వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఏపీ ఉద్యోగుల ఎన్నికల మేనిఫెస్టోలో హామీల అమలుపై సంచలనం, పెండింగ్ బిల్లులు, డిఏలపై, ఐఆర్పై ఉద్యోగ సంఘాల ఫైర్ అనే వివరాల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ పిఆర్సి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఉద్యోగులు, ఉపాధ్యాయులు. ఆ రెండు వర్గాలను సంతృప్తి పరచడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారు. వారితో శత్రుత్వం పెంచుకున్నారు, అందుకు మూల్యం కూడా చెల్లించుకున్నారు. ఎప్పుడైతే వైసీపీ సర్కారును ఉద్యోగ ఉపాధ్యాయులు వ్యతిరేకించారో అప్పుడే చంద్రబాబు ఆ రెండు వర్గాలకు వరాలు ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఉద్యోగులకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అప్పటికే జగన్మోహన్ రెడ్డి సర్కారుపై అసంతృప్తితో ఉన్నటువంటి ఆ రెండు వర్గాలు కూటమికి ఏకపక్షంగా మద్దతు తెలిపాయి. సగటు ఉద్యోగి మరోసారి జగన్ అధికారంలోకి రాకూడదని కోరుకున్నారు. అది టీడీపీకి, కూటమికి వరంగా మారింది. అయితే 7 నెలల పాలన పూర్తయినా ఇంతవరకు ఉద్యోగులకు సంబంధించిన కీలక నిర్ణయం ఒకటి కూడా తీసుకోలేదు చంద్రబాబు సర్కార్. అందుకే ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు కూటమి సర్కార్పై ఫైర్ అవుతున్నారు. 25,000 కోట్ల బకాయిలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు 25,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా డిఏ ప్రకటనలో జాప్యం జరగడాన్ని తప్పుపడుతున్నారు. మరోవైపు ఉద్యోగుల జీతాలు కూడా ఆలస్యంగా అవుతున్నాయి. ప్రభుత్వం వచ్చిన తొలి నెలల్లోనే 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు ఇస్తూ ఇప్పుడు వివిధ కారణాలు చెబుతూ ఉద్యోగుల జీతాలు ఆలస్యం చేస్తున్నారు. వైసీపీ సర్కార్తో ఇబ్బందులు పడటం వల్లే కూటమిని బలపరిస్తే ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. ఎన్నికల్లో చాలా హామీలు. వాస్తవానికి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు చాలా రకాల హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఐఆర్ ప్రకటిస్తామని చెప్పింది. మెరుగైన పిఆర్సీని సైతం అమలు చేస్తామని చెప్పింది. పెండింగ్ బకాయిలు కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వివిధ రకాల ప్రభుత్వ పథకాలను కూడా వర్తింపచేస్తామని కూడా చెప్పుకొచ్చింది. సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని తీసుకొస్తామని కూడా ప్రకటించింది. గ్రామ సచివాలయ వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తుందన్న ఆందోళన సచివాలయ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. అయితే అన్ని ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. పిఆర్సీ అమలుకు డిమాండ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. ఇంతవరకు ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. ప్రధానంగా పిఆర్సీ అమలు చేయాలనేటువంటి డిమాండు వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ముక్త కంఠంతో దీన్నే కోరుకుంటున్నారు. అయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి ఇప్పటి వరకు 3 డిఏలు నిలిచిపోయాయని, కనీసం 1 డిఏ అయినా ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల నెలసరి వేతనాలు 6,000 కోట్ల రూపాయలకు పైగా దాటుతోంది. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా ఈ పెండింగ్ బకాయిలన్నింటినీ ఒకేసారి ఇవ్వలేమని ప్రభుత్వం చెప్తోంది. మరోవైపు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో. ఆ హామీ కూడా అమలుకు నోచుకోవటం లేదు. దీంతో ఉద్యోగుల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి ప్రారంభమైంది. అది ఎంతవరకు దారితీస్తుందోనన్న ఆందోళన అయితే కూటమి నేతల్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే త్వరగా ఈ పెండింగ్ బకాయిలను చెల్లించాలని అయితే ఉద్యోగులు కోరుకుంటున్నారు.